రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం. కేంద్రంలో ఏర్పడుతున్న ఎన్డీఏ ప్రభుత్వంలో అనూహ్యంగా నరసాపురం బీజేపీ ఎంపీని కేంద్ర మంత్రి పదవి వరించింది. ఈ సందర్భంగా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోంవీరాజు పాదాలకు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ నమస్కరించి భావోద్వేగానికి లోనయ్యారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కార్యకర్తలు విజయవాడ వాళ్ళు దగ్గర పెట్టుకుంటాను సార్, దాన్ని గైడ్ చేయండి అంతా. వాళ్ళు ఏ పొరపాటు జరిగిన సూపర్ గ్రేట్. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కార్యకర్తలు విజయవాడ వాళ్ళు దగ్గర పెట్టుకుంటాను సార్, దాన్ని గైడ్ చేయండి అంతా. వాళ్ళు ఏ పొరపాటు జరిగిన సూపర్ గ్రేట్. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కార్యకర్తలు విజయవాడ వాళ్ళు దగ్గర పెట్టుకుంటాను సార్, దాన్ని గైడ్ చేయండి అంతా. వాళ్ళు ఏ పొరపాటు జరిగిన సూపర్ గ్రేట్. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కార్యకర్తలు విజయవాడ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్రంలో ఏర్పడుతున్న ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగు రాష్ట్రాల నుంచి 5గురికి చోటు దక్కింది. వీరిలో 2 తెలంగాణ, 3 ఆంధ్రప్రదేశ్ ఎంపీలుగా ఉన్నారు. టీడీపీ ఎంపీలైన కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్లకు బెర్తలు ఖరారు కాగా అనూహ్యంగా నరసాపురం బీజేపీ ఎంపీని కేంద్ర మంత్రి పదవి వరించింది. వర్మ వివరాలేంటో ఒకసారి చూద్దాం. నరసాపురం నుంచి పోటీ చేసి తొలిసారి విజయాన్ని సాధించి జాక్పాట్ కొట్టిన భూపతిరాజు శ్రీనివాస వర్మ వైసీపీ అభ్యర్థి గూడూరు ఉమాబాలపై 2.79 లక్షల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు. కేంద్ర మంత్రి పదవే కాదు, ఎన్నికల్లో టికెట్ కూడా అనూహ్యంగా దక్కించుకున్నారు వర్మ. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అనూహ్యంగా తెర మీదకు వచ్చిన వర్మ పేరు 1967 ఆగస్టు 4న భీమవరంలో జన్మించారు. తల్లిదండ్రులు సూర్యనారాయణరాజు, సీతాలక్ష్మి, భార్య వెంకటేశ్వరి దేవి. చాలా సంవత్సరాలుగా బీజేపీలో కొనసాగడంతో శ్రీనివాస వర్మకు బీజేపీ వర్మగా గుర్తింపు లభించింది. మున్సిపల్ కౌన్సిలర్గా, డిఎన్ఆర్ విద్యా సంస్థల జాయింట్ సెక్రటరీగా బాధ్యతలు వ్యవహరించారు వర్మ. 1991-1997 మధ్య బీజేపీ భీమవరం టౌన్, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షునిగా పనిచేశారు వర్మ. జిల్లా కార్యదర్శిగా, నరసాపురం పార్లమెంటు కన్వీనర్గా, జాతీయ కౌన్సిలర్ మెంబర్గా వ్యవహరించారు కూడా. 2020-2023 మధ్య బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన వర్మ 2009 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరపున నరసాపురం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.